నా దేవుని సన్నిధిని అనుభవిస్తాను, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు నాకున్నాడు అనేటువంటి నమ్మకము ఈరోజు మనలో కలగాలండి. ఎందుకు వచ్చాము అనేటువంటి ఆశ మనలో ఎప్పుడైతే ఆ విశ్వాసం మనలో కలుగుతుందో దేవుని కన్నులు మనల్ని చూస్తాయంట. ఆయన యందు ఆసక్తి కలిగిన వారిని దేవుడు దృష్టించే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తాం, 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ చాలా రోగంతో బాధపడింది, వ్యాధితో బాధపడింది. ఒకరోజు అనుకుంది కదా, యేసు ప్రభు కొరకు విని నేను యేసు యొద్దకు వెళ్తాను అని తనలో తాను అనుకుని వెళ్ళిపోయిందంట. ఈరోజు మనం ఒకటే అనుకుంది, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా, నన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నేను వెనకమాటుగా వెళ్ళి ఆ దేవుని వస్త్రము ముట్టుకుంటాను, నేను బాగుపడిపోతాను అనుకుంది. దేవుడు నన్ను చూడాలి, దేవుడు నా దగ్గరికి రావాలి, లేకపోతే ఏదేదో అనుకోలేదండి. ఎవరు చూసినా చూడకపోయినా పర్లేదు, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను, నేను బాగుపడిపోతానని అపారమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో వచ్చిందండి. ఈ రోజున మనం ఎలా వచ్చాము? ఈ రోజున నీ మనసు ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? దేవుని పట్ల నీకు ఎంత ఆసక్తి ఉన్నది? ప్రభు పట్ల నీకు ఎంత నమ్మకం ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఎప్పుడైతే ఆమె అంత గొప్ప విశ్వాసంతో వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుందో ఆమె వ్యాధి నివారణ అయిపోయింది. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఏమండి, రోజున అసాధ్యం అనుకుంటున్నావేమో నీ జీవితంలో, రోజున అసాధ్యం అనుకుంటున్నావేమో నీ జీవితంలో, నా దేవుడికి సమస్తము సాధ్యమే. అంత గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చామండి. అందుకని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా సంతోషంతో రావాలి, ఆనందంతో రావాలి, విశ్వాసంతో రావాలి. దేవుని దగ్గరికి వచ్చి మనము అటువంటి నమ్మకత్వాన్ని కనుపరిచినప్పుడు దేవుని వలన తప్పక నీకు ఫలము దొరుకుతుంది, దేవుని వలన తప్పక నీకు మేలు జరుగుతుంది. ఇక్కడ ఆ స్త్రీ ఎన్నో సంవత్సరాలుగా జరిగినటువంటి ఆమె జీవితంలో ఆ గొప్ప విడుదల, ఆ స్వస్థత, ఆ సంతోషము ఆమె పొందుకుని తిరిగి వెళ్ళింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన నీ జీవితంలో కూడా ఈ విశ్వాసము నీకు కలగలిగితే నీవు కూడా దేవుని వద్ద నుంచి ఒక గొప్ప కార్యాన్ని పొందుకొని తిరిగి వెళ్ళబోతున్నావు. ఒక గొప్ప ఆశ్చర్యకార్యాన్ని పొందుకొని తిరిగి వెళ్తావు. నువ్వు గొప్ప విడుదల పొందుకొని తిరిగి వెళ్తావు, స్వస్థత పొందుకొని తిరిగి వెళ్తావు, రక్షణ పొందుకొని తిరిగి వెళ్తావు, మారు మనసు పొందుకొని తిరిగి వెళ్తావు, సంతోషముతో సమాధానముతో తిరిగి వెళ్తావు. అందుకే కదండి మనం ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయటానికే దైవజనులు రాజ్ ప్రకాష్ పాల్ గారిని మన మధ్యకి నడిపించారు. నమ్మిన వారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము విశ్వాసంతో ప్రభుని ఆరాధించాలి. ఒకరోజు యేసు ప్రభు కపెర్నహూములో ఒక ఇంటిలో ఉన్నాడంట. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ ఊరు వారు, ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాలు అందరూ కూడా ఆ ఇంట్లోనికి వచ్చేసారంట. ఇల్లంతా ప్రజలతో నిండిపోయింది, ఇంటి వాకిటి కూడా ప్రజలతో నిండిపోయింది, అసలు ఎక్కడా ఖాళీయే లేకుండా అయిపోయింది. ఆ సమయంలో ఒక 4 వ్యక్తులండి ఒక బలహీనమైనటువంటి వ్యక్తిని పరుపు మీద, మంచం మీద మోసుకుంటూ వచ్చారంట. గమనించండి దేవుని బిడ్డలారా, వారు లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే వాకిట ప్రజలున్నారు, ఇంటి నిండా ప్రజలు ఉన్నారు. ఆ 4 కూడా ఇన్ని ఆటంకాలు ఉన్నాయి కదా, మనం ఎలా వెళ్ళగలుగుతాం? ఇక చాలులే, వెనక్కి వెళ్ళిపోదాం, లేకపోతే ఇక్కడే ఉండిపోదాం అని నిరాశపడలేదండి. వారి హృదయంలో ఒక విశ్వాసం ఉంది, ఏంటంటే ఏమైనా సరే ఈ వ్యక్తిని యేసు ప్రభు ఎదుటికి తీసుకువెళ్ళాలి. అందుకని వాళ్ళు ఆ ఇంటి పైకప్పు విప్పి సందు చేసి ఆ యొక్క రోగం కలిగినటువంటి ఆ వ్యక్తిని అంటండి ఆ పరుపు మీదనే ఆ యేసయ్య ఎత్తుకు దించారంట. యేసు వారి విశ్వాసాన్ని చూసి, హల్లెలూయా, ఏం చూశాడండి దేవుడు అండి?
విశ్వాసాన్ని చూశాడండి. నీలో విశ్వాసం ఉంటే, విశ్వాసం ఎక్కడ కలుగుతుందంటే దేవుని వాక్యము వినటం వలన మనకి విశ్వాసము కలుగుతుంది. ఈరోజు చాలా మంది అంటే వాక్యం వినటం లేదు, వాక్యం చదవటం లేదు. ఏమండి, ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుకున్నారండి? ఖాళీ లేదండి మాకు. ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునే దాకా ఇక్కడ లేస్తున్నాం అక్కడ పడుతున్నాం, లేచిన కానించి రాత్రి పడుకునే దాకా ఇక్కడ లేస్తున్నాం అక్కడ పడుతున్నాం, అది చేసాం ఇది చేసాం, ఇక తిరిగి ఎక్కడుందండి బైబిల్ చదవటానికి అనేవారు లేకపోలేదు. గమనించండి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. మొదటి కీర్తనలో రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఎక్కడ ఆనందించాలంటండి? దేవుని వాక్యములో ఆనందించాలి. మనం దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడైపోతాడండి, ధన్యురాలైపోతావు. ఈరోజు ఎందుకు నీ జీవితంలో సమాధానం లేదనుకుంటున్నావు? ఎందుకు దేవుని కార్యం చూడలేకపోతున్నావు? ఎందుకు నీ కుటుంబంలో ఆ అసంతృప్తితో ఉండిపోయావు తెలుసా? విజయం పొందలేకపోవటానికి, నిరాశలో ఉండటానికి, నిస్పృహలో ఉండటానికి కారణం ఏంటంటే వాక్యము చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. రోజు వాక్యం చదవటానికి, ప్రార్థన చేయటానికి చాలా మందికి సమయము లేదండి. అన్నిటికీ సమయం ఉంది, కానీ ప్రార్థనకి సమయం నీకు లేదు. ధ్యానించటం అంటే వాక్యము చదవటము, దేవునితో మాట్లాడటం. వినుట వలన, చదవటం వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. కలగట కారణం ఏంటంటే యేసయ్య కొరకు మాటలు విన్నదామె. ఆ నలుగురు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ బలహీనం కలిగిన వ్యక్తిని యేసు యొద్దకు తీసుకుని వెళ్ళాలి అని ఆశతో, తపనతో ముందుకు అడుగులు వేసి ఒక అపారమైనటువంటి ప్రయత్నం చేశారంటే కారణం ఏంటో తెలుసా అండి? ఆ నలుగురు దేవుని మాటలు విన్నారు. రోజు దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. ప్రతిరోజుని ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు చదువుతానండి, ఖాళీ ఉన్నప్పుడు చదువుతానండి, లేకపోతే బాధ వస్తే, కష్టం వస్తే అప్పుడు ప్రార్థన చేస్తానండి, లేకపోతే ప్రార్థన వాక్యం నాకు అవసరం లేదండి అనేవారు చాలా మంది ఉన్నారండి. ఒకవేళ పైకి అనకపోయినా అదే చేస్తున్నారు. కనుక ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. విశ్వాసంతో జీవిస్తే దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన రీతిలో నడిపిస్తాడండి.